హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. నందిగం సురేష్ ఆచూకీని ఆ పార్టీ నాయకుడే బయట పెట్టాడా? ఆ పార్టీలో జరుగుతున్న విషయాలేంటి? ఇది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటిదాకా వైసీపీని టీడీపీ మాత్రమే దెబ్బతీస్తుంది అనుకుంటే ఇప్పుడు రివర్స్లో వైసీపీ నాయకులే దెబ్బతీసుకుంటున్నారు. అది కూడా ఆ లోపల జరుగుతున్న లోకలోకలు ఆ గేమ్స్ ఏంటనేవి ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నందిగం సురేష్ టీడీపీ కార్యాలయాన్ని కూల్చిన ఏదైతే దాని మీద దాడి చేశారో ఆ దాడి కేసులో ఉన్న నిందితుల్లో ఆయన కూడా ఒకరు. గతంలో వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి నాయకులు ప్రజల పరిపాలన వదిలేసి టీడీపీ కార్యాలయాల దాడులు ఇలాంటి ప్రోగ్రాం పెట్టుకున్నారు. రాజకీయాలు అత్యంత నీచమైన నికృష్టమైన యాక్టివిటీస్ చేయడానికి గతంలో ఇలా ప్రవర్తించారు ప్రజాప్రతినిధులు. చివరికి దానికి ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు. ఇందులో భాగంగా ఒక 3 days బ్యాక్ హైకోర్టు వీళ్ళకి ముందస్తు బెయిల్ పిటిషన్ని రద్దు చేసి మర్యాదగా వీళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్పేసి గట్టిగా చెప్పడంతో ఇక వీళ్ళ గాలింపు చర్యలు మొదలు పెడితే చాలామంది నాయకులు కనపడకుండా పోయారు. ఈ కేసులో ఉన్న దేవినేని అవినాష్ కావచ్చు, అదేవిధంగా అచ్చిరెడ్డి కావచ్చు, అలాగే జోగి రమేష్ కావచ్చు, అదేవిధంగా ఈ వ్యక్తి నందిగం సురేష్, ఇట్లా అనేక మంది నాయకులు, దాదాపు 14 మంది నాయకులు ఉన్నారు. సో వీళ్ళందరి మీద ముందస్తు బెయిల్ పిటిషన్ రద్దు చేసి వీళ్ళని తక్షణం అరెస్ట్ చేయండి అని చెప్పేసి కోర్టు అయితే ఆర్డర్ ఇచ్చింది. ఇచ్చిన దగ్గర నుంచి కూడా వీళ్ళు అబ్స్కాండ్ అయిపోయారు. సో ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియదు. వాళ్ళ మీద ఇక పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి జల్లెడ పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక దొంగతనాలు చేసి పారిపోతే ఎలా ఉంటుంది, అంతర్రాష్ట్ర ముఠా దొంగలు, అదేవిధంగా కొంతమంది నేరస్తులను పట్టుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు, అటువంటి చర్యలు ఇలాంటి ప్రజాప్రతినిధుల మీద తీసుకోవాల్సి వచ్చిందంటే వాళ్ళ అధికారాన్ని వాళ్ళు ఎంత తీవ్రస్థాయిలో దుర్వినియోగం చేశారనే దానికి ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్. అయితే ఈ కేసులో అసలు ఈయన ఆచూకీని బయట పెట్టిన వాళ్ళు ఎవరు? నిన్న ఆయన అరెస్ట్ చేశారు నందిగం సురేష్ని. అయితే ఎక్కడ దొరికాడు, ఎలా అరెస్ట్ చేశారు, అసలు ఆయన గురించి బయటపెట్టిన వాళ్ళు ఎవరు అంటే అది ఆ పార్టీ నాయకులు అనేది ఇక్కడ ఉన్న వార్త. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. దీని వెనక ఏం జరిగింది అనేది చూద్దాం. సజ్జల గారే దీన్ని బయట పెట్టారు అని చెప్పేసి మరొక ప్రజాప్రతినిధి ఆరోపిస్తున్నాడు. ఆయన కూడా గతంలో వైసీపీ పార్టీ తరఫు నుంచి ఉన్న వ్యక్తే. ఆయన ఇప్పుడు ఆరోపిస్తున్నాడు. ఏమంటున్నారంటే ఈయన డొక్క మాణిక్యవరప్రసాద్ గారు, మాజీ మినిస్టర్. సో ఈయన ఏమంటున్నారంటే సజ్జల నందిగం సురేష్ ఆచూకీని పోలీసులకు తెలియజేసి ఇండైరెక్ట్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ నందిగం సురేష్ అరెస్ట్ అయ్యేలా చేశాడు అని చెప్పేసి ఆయన ఆరోపిస్తున్నాడు. దీనివల్ల ప్రజల్లో ఒక సానుభూతి ఏర్పడుతుంది పార్టీకి, ఈ పార్టీ నాయకులు అరెస్ట్ అయితే అనేది సజ్జల గారి స్కెచ్ అట. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పార్టీ నుంచి వీళ్ళు చేసిన యాక్టివిటీస్ అన్నీ కూడా మీడియాలో కూడా ఉన్నాయి. ఇప్పుడు కోర్టు ముందస్తు బెయిల్ రద్దు చేయడము, మీడియాలో అదంతా బయటికి రావడం, ఇవన్నీ క్లియర్గా తెలుస్తూ ఉన్నాయి. సో ఇది చూసిన ప్రజలు ఎవరో కూడా సానుభూతి యాంగిల్లో అయితే ఆలోచించట్లేదు. డొక్కగారు అలా ఆ విధంగా అనుకుని ఉండొచ్చు, లేకపోతే సజ్జల ఆ విధంగా అనుకున్నాడో లేదో తెలియదు, కానీ మొత్తానికి ఆయన అనుకున్నాడు అన్నట్టుగా ఈయన బయట పెట్టారు డొక్క మాణిక్యవరప్రసాద్ గారు. కానీ ప్రజలకు అటువంటి కన్సర్న్ ఏది ఉన్నట్టుగా కనపడటం లేదు. ఎందుకంటే నిన్న విజయవాడ వరదల్లో వాళ్ళకు సహాయం చేయడానికి కొంతమంది నాయకులు వెళ్తే కూడా డైరెక్ట్గా వాళ్ళనే దునుమారుతున్నారు. మీరు ఎందుకు వచ్చారు, అసలు జగన్ బయటకు వస్తే తప్ప మీరు బయటికి రారా, ఇప్పటిదాకా ఏమైపోయారు అని. బొత్స సత్యనారాయణ గారు వెళ్తే ఆయన కూడా తిట్టారు. మీరు ఏం చేద్దామని వచ్చారు, జగన్ వస్తే మీరు వస్తారా లేకపోతే రారు, అసలు మీరు ప్రజలకు సాయం చేయడానికి వచ్చారా లేకపోతే ఎందుకు వచ్చారు, మీడియాకు ఫోటోలు దిగడానికి వచ్చారా అన్నట్టుగా మాట్లాడారు. సో అంత వ్యతిరేకత, అంత కోపం ఉంది వీళ్ళ మీద. సో అది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అలాగే ఒక్కొక్క నాయకుడి మీద 10ల సంఖ్యలో కేసులు నమోదవుతూ వచ్చాయి. ఇక కొడాలి నాని అయితే ఆయన ఆక్రమించుకున్న భూములు, గుడివాడ ప్రాంతంలో ఆయన ఆక్రమించుకున్న భూములన్నిటికీ సంబంధించి అనేక కేసులు నమోదవుతూ వచ్చాయన్నమాట విపరీతంగా. కొంతమంది అయితే తమ సొంత భూమిని ఎప్పుడైతే కేసులు పెట్టారో ఈ కొడాలి నాని అబ్స్కాండ్ అయిపోయి చివరికి వీళ్ళ సొంత భూములను కూడా స్వాధీనం చేసుకొని కాస్త రిలాక్స్ అయ్యారు. సో అంత దారుణంగా వాళ్ళ కాన్స్టిట్యున్సీలో వీళ్ళ అధికారాలను దుర్వినియోగం చేసిన మాట క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో ప్రజలకి ఆయా కాన్స్టిట్యున్సీలో సానుభూతి అనేది ఏర్పడలేదు. ఇంతమంది అరెస్ట్ అయిన ప్రజలు వచ్చేసి ఈ నాయకుని అరెస్ట్ చేయడం తప్పు అని చెప్పేసి ఎక్కడా కూడా స్టేట్మెంట్లు లేవు, ఎక్కడా కూడా రాస్తారోకోలు లేవు, ఎక్కడా కూడా కొద్దిగా నిరసన తెలియజేసిన దాఖలాలు అయితే లేవు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఏం జరుగుతుంది అనేది. కాకపోతే ఇక్కడ డొక్క గారు ఇలా చెప్పడం వెనుక మరొక ఇంటెన్షన్ కనిపిస్తుంది. అదేంటయ్యా అంటే డొక్క మాణిక్యవరప్రసాద్ గారు కొద్ది రోజుల క్రితం సజ్జల మీదనే ఇంకొక వ్యాఖ్యలు చేశాడు. ఏమన్నాడంటే ఇక్కడ తాడేపల్లిలో ఒక కల్కి కాంప్లెక్స్ ఉంది, ఈ కల్కి కాంప్లెక్స్లో సుప్రీం యాస్కిన్ లాగా ఒక వ్యక్తి ప్రవర్తిస్తున్నాడు, ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే సజ్జల అని చెప్పేసి అన్నాడు. సో కల్కి కాంప్లెక్స్ అంటే కల్కి సినిమాలో విలన్ నడిపిస్తున్న సామ్రాజ్యమే ఆ కాంప్లెక్స్. సో దానికి సుప్రీంగా కమల్ హాసన్ గారు పోషించిన యాస్కిన్ పాత్ర ఉంటుంది. సో ఈ పాత్రతో పోల్చాడనమాట. అంటే ఇక మీరు అర్థం చేసుకోండి ఎంత నెగిటివ్గా, ఎంత విలన్ లాగా ఆ సజ్జల గారిని డొక్క గారు చూస్తున్నారు.
సో వీళ్ళ మధ్య ఏం జరిగిందనేది కూడా ఆసక్తికరంగా తయారైంది. సో డొక్క గారు ఏమంటున్నారంటే ఆయన మాటలను బట్టి ప్రజాప్రతినిధులకి ఎంపీ పదవులు, మినిస్టర్ పదవులు, ఎమ్మెల్యే పదవులు ఆశ చూపించి ఈ విధంగా వాళ్ళ చేత దాడులు చేపించి గత ప్రభుత్వం వాళ్ళ అధికారాలు దుర్వినియోగం చేసింది అని చెప్పేసి ఆయన ఆరోపణ. ఇది కొంతవరకు వాస్తవమే. ఎందుకంటే మా కాన్స్టిట్యున్సీలో కూడా చూస్తే ఏపీలోనే అత్యధికంగా చదువుకున్న చాలా వెల్ ఎడ్యుకేటెడ్ మినిస్టర్ ఎవరైనా ఉన్నారంటే అది మా కాన్స్టిట్యున్సీ నుంచి ఉన్నారు. ఒక మినిస్టర్, ఆయన పేరు చెప్పలేను కానీ ఆ వ్యక్తి అంటే మొత్తం ఏపీ పొలిటికల్ రాజకీయాల్లో అత్యంత ఎక్కువగా చదువుకున్న వ్యక్తి. ఆయన విద్యాశాఖ మంత్రిగా కూడా చేశాడు. అటువంటి వ్యక్తి కూడా దళిత సమాజానికి, దళిత కాలనీకి కష్టం వస్తే కనీసం వచ్చి దాన్ని తీర్చలేకపోయాడు. నిజానికి అక్కడ కుల వివక్షకి సంబంధించిన కొన్ని ఇబ్బందులు వస్తాయి. కానీ చంద్రబాబు గారు మీటింగ్కి వస్తుంటే ఈయన రోడ్డు ఎక్కి రాళ్ళేసి చొక్కా ఇప్పి గరగర తిప్పి నానారచ చేశాడు. చూసిన మాకే ఆశ్చర్యం వేసింది, ఏంటి ఈ విధంగా జరిగింది అని చెప్పేసి. ఎందుకంటే అంత వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ దాన్ని ఏ విధంగా డీల్ చేస్తాడో అనుకుంటే ఇంత రోడ్ ఎక్కిన పరిస్థితి క్రియేట్ చేసుకున్నాడు. చివరికి తను ఏ రిజర్వ్డ్ కేటగిరీలో గెలిచాడో ఆ పీపుల్కి మాత్రం న్యాయం చేయలేకపోయారు. సో ఇది ప్రత్యక్షంగా చూసి నాకు ఆశ్చర్యం వేసింది. ఈ విధంగా గత ప్రభుత్వంలో అధికారాలు దుర్వినియోగం చేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. అయితే డొక్క గారికి సజ్జల గారితో ఉన్న ఆ అనుబంధం డిఫరెంట్. అంటే వాళ్ళిద్దరి మధ్య వేరే అధికార వైరం అనేది ఒకటి నడుస్తూ ఉంది. పార్టీలో జగన్ గారిని డొక్క గారు కనీసం కలవనివ్వకుండా చాలాసార్లు అడ్డుకొని సజ్జల గారు, సో ఈయన అభిప్రాయాలు కానీ లేకపోతే నియోజకవర్గ ప్రజలకు సంబంధించిన ఏ విషయాన్ని కూడా అక్కడ తెలియజేయనివ్వకుండా ఒక విధమైన గ్యాప్, ఒక గోడలాగా నిలబడ్డాడనమాట. దాంతో తన అధికారాన్ని ఉపయోగించుకోలేకపోయి చివరికి తన లీడర్గా ఎదగలేకపోయి కాస్త ఇబ్బంది పడుతూ వచ్చారు డొక్క మాణిక్య ప్రసాద్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు సజ్జల గారి మీద ఆరోపణ చేస్తూ వస్తున్నారు. సో ఈ ఆరోపణలో ఇది చూస్తూ ఉంటే గతంలో చేసిన ఆరోపణలను కంపేర్ చేసి చూసినప్పుడు మరి నిజంగా సజ్జల ఈ విధంగా చేశాడా లేకపోతే దీన్ని అడ్డం పెట్టుకుని డొక్క గారు ఆరోపణ చేస్తున్నారా అనే డౌట్ కూడా వస్తుంది. సో క్లారిటీ అనేది ఇక 2-3 రోజులు తెలుస్తుంది. సో ఇది ఇక్కడ ఉన్న వార్త. అయితే ఈ కేసులో ఇప్పుడు ఈ నాయకుడు మాత్రమే అరెస్ట్ అయ్యాడు, నందిగం సురేష్ గారు. ఇంకా అరెస్ట్ కావాల్సిన అనేక మంది ఉన్నారు. వీళ్ళంతా కనపడటం లేదనమాట. దేవినేని అవినాష్ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, ఇటువంటి నాయకులందరూ ఇంకా దొరకాల్సి ఉంది. సో వీళ్ళు దొరికిన తర్వాత ఇది కూడా సంచలనం అవుతాయి. అప్పుడు వీళ్ళు ఏమేం చేశారనే ఇంకాస్త బయటకు వస్తాయి.